నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శుక్రవారం పరిసరాల పచ్చదనం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మిద్దె తోటల సాగుపై అవగాహన కల్పిస్తోంది మీ నెలతల్లి కార్యక్రమం. ప్రతి వారం ఒక్కొక్క అంశంపై మిద్దె తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారు తన అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తూ వస్తున్నారు. మరి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో మిద్దె తోటల్లో ఇంటి కప్పు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తేలికపాటి ఫైబర్తో కుండీలను ఎలా తయారు చేసుకోవాలి, ఫైబర్ కుండీల్లో పంటల సాగు ఏ విధంగా చేసుకోవాలో వివరించనున్నారు రఘోత్తమరెడ్డి గారు. మిద్దె తోట రైతు మిత్రులకు స్వాగతం. మనం గత వారం మడులు ఎలా కట్టుకోవాలి అనే విషయం కొంత తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇటుకలతో మడులు కట్టుకోవడం గురించి తెలుసుకున్నాం. మిద్దె తోటలు చేయటంలో అత్యంత ప్రాముఖ్యత కలిగింది మడి లేదా బెడ్ కట్టుకోవడం. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నా కూడా గ్రో బ్యాగ్స్, ప్లాస్టిక్ పాత్రలు, సిమెంట్ కుండీలు ఇలాంటివి ఉన్నా కూడా మనం ఇటుకలతో కట్టుకునే మడులనే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే, మిద్దె తోట అనేది ఒక రోజుతో పోయేది కాదు, ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు. మనం ఉన్నంతకాలం, నిజానికి ఇల్లు ఉన్నంతకాలం ఇంటి మీద మిద్దె తోట మన్నికగా ఉండడం అంత అవసరమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. పెస్టిసైడ్స్ వైపు నుంచి కనుక మనం ఆలోచిస్తే మిద్దె తోట మనకు చాలా 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 ముఖ్యమైన విషయం. సో అందువల్ల అటువంటి అంత ప్రాముఖ్యత కలిగినటువంటి మిద్దె తోటను మనము నిర్మించుకోవాలి అంటే శాశ్వత ప్రాతిపదిక మీద నిర్మించుకోవటం మంచిది. శాశ్వత ప్రాతిపదిక మీద అంటే మనం ఈ ఇటుకలతో కట్టినటువంటి మడులను నిర్మించుకోవటమే మంచి పద్ధతి. మడుల సబ్జెక్టులో భాగంగానే మనము ఇవాళ ఇంకొక ప్రత్యామ్నాయం గురించి చర్చించుకుందాం. సిమెంటు, ఇటుకలు, కంకర ఇట్లాంటి మెటీరియల్తో కట్టుకునే ఈ ఇటుకల మడుల తర్వాత నేను ఈ గార్డెన్లో వాడుకున్న మరొక ప్రత్యామ్నాయం ఏమిటంటే, మీరు ఇలా చూడండి, ఈ వాటర్ కూలర్లు ఇవి పనికిరాని, అంటే ఎక్కడో చిన్న డ్యామేజ్ అయ్యి ఏదన్నా కాస్త హోల్ పడి పగిలిపోయి పనికి రాకుండా అయినటువంటి ఇలాంటి పాత వాటరు కూలర్లు ఇవి, పనికిరాని వాటర్ కూలర్లు ఇవి ఫైబర్వి. వీటిని నేను మా గార్డెన్లోనైతే ఇలాంటి పాత కూలర్లను 30 వరకు తెచ్చి వాడిన. ఈ సైజ్ ఏమిటంటే 2 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పు, ఒక 7-8 అంగుళాల లోతు ఉన్నటువంటి డబ్బా ఇది. మేము ప్రయత్నం చేసి ఒక మోడల్గా సాధించింది ఏమిటంటే 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతు ఫైబర్ డబ్బాను కాకినాడలో జోస్ ప్రఫుల్కర్ అని, నానాజీ నిట్లా అని 2 మిత్రుల సహకారంతో, వాళ్ళిద్దరు మరొక మిత్రుడి సహకారంతో కాకినాడలో ఇలాంటిదే 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 1 ఫీటు లోతు టబ్బును వాళ్ళు పోత పోయించారు. ఫైబర్ టబ్ అది. ఈ ఫైబర్ టబ్ వల్ల మనకు లాభం ఏమిటి అంటే, మన టెర్రస్ గార్డెన్ యొక్క బరువు సగానికి సగం తగ్గించిన వాళ్ళం అవుతాం ఈ టబ్బులు కనుక దొరికినట్టయితే మార్కెట్లో. తెలంగాణ ఉద్యాన శాఖ కావచ్చు, ఆంధ్ర ఉద్యాన శాఖ కావచ్చు, అవి కనుక వాళ్ళు పూనుకొని కొంచెం సబ్సిడీ మీద వాటిని ఉత్పత్తి చేయించి, ఆ ఫైబర్ టబ్బులను ఉత్పత్తి చేయించి ఇవ్వగలిగితే చాలామంది ఫైబర్ టబ్బులను కొనుక్కోవడానికి ముందుకు వస్తారు.
ఆ మోడల్ టబ్బును మేము అక్కడ ఆ మిత్రులు పోయిస్తే ఎంత ఖర్చు వచ్చిందంటే ఒక టబ్బుకు 4,000 వచ్చింది. 4,000 పెట్టి ఎవరు కూడా కొనుక్కోవడానికి ముందుకు రావటం లేదు. నిజానికి కొనుక్కోదగినవి ఈ 4 ఇలాంటిదే, కానీ 4 ఫీట్ల పొడవు వెడల్పు ఫీట్ లోతు టబ్బు. అలాంటి టబ్బులు కనుక అందుబాటులోకి వస్తే, ఇప్పుడు ఒక 10 టన్నుల బరువు ఉంది మన టెర్రస్ గార్డెన్ అనుకుంటే, ఈ టబ్బులు అందుబాటులోకి వస్తే 5 టన్నుల బరువుకే మన టెర్రస్ గార్డెన్ ఉంటుంది ఇంటి మీద. మిత్రుల సహకారంతో నేను చేయగలిగినంత మేరకు నేను ఆ మోడల్ టబ్బు తయారు చేసి నేను ఫేస్బుక్లో కూడా చాలాసార్లు పెట్టిన, ప్రచారం చేసిన, కానీ ఎవరు కొనుక్కోవడానికి ముందు రావడం లేదు. ఇప్పుడు గ్రో బ్యాగులో ఏ విధంగానైతే ఉద్యాన శాఖ సబ్సిడీ మీద ఇస్తుందో మిద్దె తోట రైతులకు, నిజానికి ఈ ఫైబర్ టబ్బులను కనుక ఇవ్వగలిగితే నిర్మాణం వేగం అందుకుంటుంది. మిద్దె తోటలు సంవత్సరాల తరబడి మిద్దె తోట మడులు ఈ టబ్బులు మన్నికగా ఉంటాయి. 4 ఫీట్ల పొడవు వెడల్పు అనే ప్రమాణం ఎందుకు పెట్టుకున్నాం? మనం లోగడ అనుకున్నాం. అది 16 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది ఆ మడి. 16 పొదజాతి మొక్కలు, వంగ మొక్కలు, బెండ, టమాటా 16 మొక్కలు పడతాయి. 4 లేదా 6 ఉన్న కుటుంబానికి ఆ మడిలో వచ్చిన కూరగాయలు ఒకరోజు వచ్చినవి ఒకరోజు సరిపోతాయి అనేది ఆ ప్రమాణం పెట్టుకున్నాం. కనుక ఈ ఫైబర్ టబ్బు కనుక అందుబాటులోకి వస్తే, ఆ మోడల్ కనుక అందుబాటులోకి బజార్లో కనుక మనకి ఇవి దొరికినట్టయితే, నిజానికి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేసుకుందాం అనుకుంటే ఏవో ప్లాస్టిక్ ట్రేలు, టేబుల్ మీద మనము కాగితాలు పేపర్లు పెట్టుకోవడానికి వాడుకునే ట్రేల వంటివి, చిన్న ఇలాంటి ప్లాస్టిక్ కుండీలు, ప్లాస్టిక్వి ఇలాంటివే దొరుకుతున్నాయి. కానీ సొంతంగా ఎవరి కోసం ఎదురు చూడకుండా టెర్రస్ గార్డెన్లు చేసుకుందాం అనుకుంటే అసలు మంచి మడులు తగిన మడులు దొరకటం లేదు. తగిన మడులు అంటే ఇలాంటి 2 ఫీట్ల డబ్బా కానీ, 2 ఫీట్ల పొడవు వెడల్పు ఈ ఫీట్ లోతున్నటువంటి ఇలాంటి డబ్బా కానీ, ఇలాంటి డబ్బాలు ఎందుకంటే వీటిలో ఆకుకూరలు పండించుకోవచ్చు చాలన్నమాట. ఈ 2 ఫీట్ల పొడవు వెడల్పు మడి మనం ఒక 6-7 రకాల ఆకుకూరలను పండించుకోవడానికి ఇవి సరిపోతాయి. ఆ 4 ఫీట్ల పొడవు పెద్ద మడులు ఎందుకంటే అవి పొదజాతి కూరగాయలు పెట్టుకోవడానికి అవి సరిపోతాయి. ఈ చిన్న టబ్బు 2 ఫీట్ల టబ్బు, ఆ 4 ఫీట్ల టబ్బు, ఈ 2 కనుక మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టయితే టెర్రస్ గార్డెన్లు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఏ రోజు అనుకుంటారో ఇవాళ మనం టెర్రస్ గార్డెన్ కట్టుకోవాలి అనుకుంటారో, నిజానికి ఆ రోజే మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టెర్రస్ ఎంత ఉందో విస్తీర్ణం, ఆ టెర్రస్ మీద ఎన్ని టబ్బులు పడతాయో వాళ్ళు లెక్క చేసుకుని కొనుక్కొచ్చుకుని, మట్టి ఎరువు ఆ రోజు అంతకుముందే రెడీగా ఉన్నట్టయితే ఈ టబ్బులను అలా భీముల మీద పరుచుకుంటూ వెళ్ళి అదే రోజు మట్టి నింపుకొని, నిజానికి అదే రోజు కూడా మొక్కలు నాటుకోవచ్చు అన్నమాట. ఇవాళ అనుకున్న పని వాళ్ళు అయిపోవాలి, అది మంచి పద్ధతి. నిజానికి ఇవాళ అనుకుంటాం, బజారుకు వెళ్తే మనకి ఏవి తగిన టబ్బులు దొరకవు, అందుబాటులో లేవు. ఈ ఇటుకలతోటి మడులు కట్టించుకోవాలంటే ఒక వారం 10 రోజులన్నా పడుతుంది. చాలా రకాల మెటీరియల్ కొనాలి, మేషన్ వాళ్ళం పెట్టుకోవాలి. ఇటుకలతో కట్టించుకోవడంలో చాలా రిస్కులు ఉన్నాయి. అట్లాంటి రిస్కులన్నీ పోయి అంటే వారం 10 రోజుల నిర్మాణపు సమయాన్ని మనం తగ్గించగలుగుతున్నాం. ఒక్కటే రోజులో ఈ ఫైబర్ టబ్బులు కనుక దొరికితే ఒక్కటే రోజులో టెర్రస్ గార్డెన్, అది ఎంత పెద్ద టెర్రస్ గార్డెన్ కానివ్వండి, ఒక్క రోజులోనే టెర్రస్ గార్డెన్ మనం కట్టగలుగుతాం. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నేను కనీసం 8 లేదా 9 మిద్దె తోట సదస్సుల్లో పాల్గొన్నాను. హైదరాబాదులోను, మొన్న గుంటూరులో, సూర్యాపేటలో రైతు నేస్తం వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్న సదస్సులో 7 సదస్సులు నిర్వహించాడు. నేచర్స్ వాయిస్ క్రాంతి కుమార్ కూడా ఆయన సూర్యాపేటలో కూడా ఏడాది క్రితం ఒక సదస్సు నిర్వహించిండు. నేను ఈ సదస్సుల్లో పాల్గొని ప్రభుత్వాధికారులు, మంత్రులు వింటుండగా కూడా నేను చెప్తున్నాను, ఈ ఫైబర్ టబ్బులు మటుకు మీరు ఆర్డర్ ఇచ్చి మీరు చేయించి అందుబాటులో పెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. మిద్దె తోట రైతులు అందరూ కూడా కొనుక్కుంటారు. ఈ మిద్దె తోటల కల్చర్ చాలా వ్యాప్తి చెందుతుందని చెప్పి నేను సందర్భం వచ్చిన కాడల్లా చెప్తున్నాను. ఇక్కడ మేము 8 ఏళ్ల కింద ఇల్లు కడుతున్నప్పుడు నేను ఈ కాలనీ, ఈ 30-40 ఇళ్ళ కాలనీ ఇది అంతే. ఈ కాలనీ చుట్టూ ఫారెస్ట్ ఉంది. ఈ కాలనీ వాళ్ళు పనికిరాని వాళ్ళు వాడటంలో అవి చెడిపోయి పనికిరాని ఇలాంటి కూలర్ డబ్బాలు ఈ చుట్టూ పడేసి ఉన్నాయి.
ఓ 10-12 పడేసి ఉన్నాయి, ఈ కాలనీ చుట్టూ పడేసి ఉన్నాయి, ఆ తుమ్మ చెట్లలో పడేసి ఉన్నాయి. దాదాపు ఒక డజన్ దాకా తీసుకొచ్చిన మొదటి రోజులు 8 ఏళ్ల క్రితం తీసుకొచ్చి ఇలాంటి ఈ యాక్సెల్ బ్లేడ్ మీకు మార్కెట్లో ఆ షాపుల్లో దొరుకుతాయి, ఇనుప సామాన్ అమ్మే షాపుల్లో దొరుకుతాయి. సో ఇలాంటిది మనం బ్లేడు ఇలాంటి రంపం తెచ్చుకుని ఈ ఈ ఈ భాగాన్ని ఇలాగా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ 4 వైపులా కట్ చేసుకుంటే మనకు ఈ కింది భాగం ఒక డబ్బాలాగా, ఒక మడిలాగా చాలా చక్కటి మడి తయారవుతుంది. మనము ఇక్కడ ఒక హోల్ మన ఈ వేలు పట్టేంత ఒక హోల్ చేసుకుంటే అవుతుంది. ఆ హోల్ను మనం ఒక గట్టి స్క్రూడ్రైవర్తో 4 కాస్త గట్టిగా దెబ్బ కొడితే ఒక హోల్ పడుతుంది ఇక్కడ. ఈ హోల్ను ఇట్లా సైడ్కు పెట్టాలి కానీ కింద పెట్టుకోకూడదు. ఇక్కడ కింద పెట్టొద్దు. కింద హోల్ ఎప్పుడు కూడా నిజానికి సిమెంట్ కుండీలకు కానీ ఈ ప్లాస్టిక్ కుండీలకు కానీ అందరు ఏం చేస్తున్నారు తయారీదారులు అంటే కింద హోల్ పెడతారు. ఈ కింద హోల్ ఎందుకంటే డ్రైనేజీ వేస్ట్ వాటర్ పోవడానికి కింద హోల్ పెడుతున్నారు. కింద పెడితే ఏమవుద్ది అంటే ఒకవేళ హోల్ నువ్వు జామ్ అయింది అనుకోండి, దాన్ని మీరు క్లియర్ చేయాలంటే ఇంత బరువును మనం లేపవలసి వస్తుంది అన్నమాట. పెద్ద పెద్ద కుండీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద కుండీని అయితే అసలు మనం లేపలేము. కనుక మీరు అన్నిటికీ సిమెంట్ కుండీలు ఏవైనా సరే మీరు ఇట్లా సైడ్కే హోల్ చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్. మనకి లేదు ఈ డబ్బా ఎక్కడైనా కాస్త పగిలిపోయింది అనుకోండి, సాధారణంగా ఇవి డ్యామేజ్ అయితే పడేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కాస్త పగిలిపోయింది, క్రాక్ వచ్చేసింది అనుకోండి, అసలు హోల్ పెట్టక్కర్లేదు. ఈ డబ్బా అంతా బాగుంది, ఇందులోంచి నీరు బయటకు పోయే అవకాశం లేదు, ఇది చాలా బాగుంది ఈ డబ్బా అంటే అప్పుడు మనం ఒక హోల్ పెట్టుకుంటే సరిపోద్ది. ఏమన్నా మనం ఎక్కువ వాటర్, అసలు మనం పోసే వాటర్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో ఏమిటంటే ఈ మొక్కకి ఎంత నీరు అవసరమో దాని వేళ్ళు ఎంత లోతుకు వెళ్తే మనం వాటర్ కూడా అక్కడికి వచ్చేదాకానే ఇవ్వాలి. కానీ ఇప్పుడు సపోజ్ మొక్క వేళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయి, మనం పోసే వాటర్ కూడా ఇక్కడ దాకా వస్తే సరిపోతుంది. ఇక్కడ దాకా వాటర్ ఇవ్వకూడదు, అనవసరం ఆ వాటర్ అంతా కూడా. సో అందువల్ల ఈ మొక్క వేర్లు ఇక్కడ దాకా వచ్చినాయంటే మనం చూసుకుంటూ ఉండాలి, కాస్త తవ్వి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో అందువల్ల అసలు వాటర్ బయటకు వచ్చేటట్టుగా అసలు మనం వాటర్ పోయకూడదు, చేతి మీద పోయాలి. చేతి మీద పోసినట్టయితే తక్కువ వాటర్ పడుతుంది, బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ ఏమైనా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడితే మనకి ఈ హోల్ అప్పుడు డ్రైనేజ్ హోల్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా జామ్ అయితే మనం దీన్ని ఒక రాడు, ఈ వేలు లాంటి వేలు దొడ్డు ఒక రాడుతోటి మనం కాస్త లోపలికి దూరిస్తే ఇది క్లియర్ అయిపోతుంది. సో అందువల్ల ఈ 4 వైపులా మీరు ఈ కట్ చేసుకున్నట్టయితే ఈ కింది డబ్బాను వాడుకోవచ్చు చాలా చక్కగా. ఇందులో మీరు 4 వంగ మొక్కలు పెట్టచ్చు, బెండ మొక్కలు అయితే 6 బెండ మొక్కలు పెట్టచ్చు. ఎందుకంటే ఇది 2 x 2 ఫీట్ అంటే ఇది మనకి 6 బెండ మొక్కలు 9 బెండ మొక్కలు పెట్టచ్చు, 4 బెండ మొక్కలు 4 వంగ మొక్కలు పెట్టుకోవచ్చు. లేదా మీరు ఆకుకూరలకు కూడా చాలా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఈ లోతు అన్ని రకాల కూరగాయలకు ఈ లోతు మీకు సరిపోతుంది. మీరు ఈ వైపుకు 3 బెండ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇటు చూసినా సరే 3, ఇటు చూసినా సరే 3, ఇటు చూసినా సరే 3, మధ్యన ఒకటి, అంటే 9 బెండ మొక్కలు పడతాయి. ఇలాంటివి మీరు ఒక కుటుంబానికి ఇలాంటివి 4 డబ్బాల్లో మీరు కనుక బెండ మొక్కలు పెట్టుకుంటే ఒక కుటుంబానికి ఒకరోజు సరిపోయే పెద్ద మడిలాగా కూడా మీకు ఇది అవుతుంది. కనుక ఈ డబ్బా మీరు వాడుకోవచ్చు. ఇది సంవత్సరాల తరబడి మన్నికగా ఉంటుంది. ఇది కింది డబ్బా సంగతి. ఇంకా పైకి చూడండి, మీరు ఈ పైకి చూస్తే ఈ పైన కూడా ఒక డబ్బా ఉంది. ఇది డబ్బా అవుతుంది. మనం ఇక్కడ కట్ చేసుకుంటే మనం ఈ పై భాగాన్ని కూడా మళ్ళీ ఇలా మనం కట్ చేసుకుంటే, సో ఇలా కట్ చేసుకుంటే ఇది కూడా ఈ 4 వైపులా మనం కట్ చేస్తే ఇది ఒక డబ్బా. అయితే ఇది ఎంత లోతుంది? ఒక 3 అంగుళాలు ఉంటుంది. ఇది ఈ 3 అంగుళాల లోతు, ఈ 3 అంగుళాల డబ్బాను కనుక మనం తీసుకున్నట్టయితే మీరు మళ్ళీ ఇప్పుడు దిగువకు చూడండి. ఇవి ఈ డబ్బాలు, ఈ పై భాగాలను 2 పై డబ్బాలను ఇట్లా రెండింటిని మళ్ళీ 2 డబ్బాలను ఇలా జమాయించి ఈ మడి కట్టాం. మీరు ఈ మడిని చూస్తే ఇందులో 2 డబ్బాలని అడుగున చూడండి. 2 డబ్బాలు వేసి ఈ 2 డబ్బాల కింద కాళ్ళు, ఇటుకలను కాళ్ళుగా పెట్టి, అంటే మీరు మడి కింద ఊడ్చుకోవచ్చు. ఇప్పుడు కాళ్ళు పెట్టి, కాళ్ళ మీద డబ్బాలు పెట్టి, ఈ డబ్బా ఇది లోతు తక్కువ ఉంది కనుక ఒక ఇటుక వరుస చుట్టూ పెట్టాం.
చుట్టూ ఒక ఇటుక వరుసతో గోడ కట్టేసి చాలా చక్కటి మడి 4 ఫీట్ల పొడవు ఇప్పుడు 2 ఫీట్ల వెడల్పోయింది. మనం 2 డబ్బాలను జమాయించడం వల్ల ఏమైందంటే 4 ఫీట్ల పొడవు మడి 2 ఫీట్ల వెడల్పుతోటి చాలా చక్కటి చిన్న మడి తయారైంది. ఇట్లాంటి మడులు ఈ గార్డెన్లో 10 మడులు ఉన్నాయి. ఇది గంగవాయిలి కూర. ఈ గంగవాయిలి కూర, చుక్కకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, మీరు ఇట్లాంటి అన్ని రకాల ఆకుకూరలకు ఈ మడి ఒక కుటుంబానికి సరిపోతుంది. 4 ఫీట్ల పొడవు 2 ఫీట్ల వెడల్పుతో. లోతు ఎంత అయిందంటే ఇప్పుడు ఒక 6 అంగుళాల లోతు ఉంటుంది, అంటే 1/2 ఫీటు లోతు ఉంటుంది ఈ మడి. ఈ 6 అంగుళాల లోతు మట్టి ఆకుకూరలకే కాకుండా మీకు పొదజాతి కూరగాయలు, వంగ, బెండ, టొమాటో అన్నీ కూడా మీరు ఈ మడిలో పండించుకోవచ్చు. ఆ పాత పేపరు కొంటాము అని వచ్చే పిల్లలతో మాట్లాడుకొని ఒక్కొక్క దానికి అట్లా ఇవ్వచ్చు, 100 అట్లా పైన కాస్త అటో ఇటో ఇవ్వచ్చు, తెప్పించుకోవచ్చు. ఇవి చెక్కు చెదరకుండా, ఫైబర్ ఇవి కనుక చెక్కు చెదరకుండా ఉంటాయి. అందువల్ల మీరు ఈ పనికిరాని పాత వాటర్ కూలర్లను కూడా మనం ఇలాగా ప్రయోజనభరితంగా మనం ఇట్లా వాడుకోవచ్చు. చాలా చక్కగా ఉంటాయి. మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వీటిని మార్చుకోవచ్చు అవసరం పడితే. మట్టి కుమ్మరించి కింద కుమ్మరించి ఈ డబ్బాలను తీసుకెళ్ళి మళ్ళా ఇంకో పైన పెట్టుకోవచ్చు, లేదా ఇల్లు మారితే కూడా మనం వీటిని తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అదే ఇటుకల మడులు ఉన్నాయనుకోండి, ఇంకా పర్మనెంట్. ఈ ఇల్లు సొంత ఇల్లు అయిన వాళ్ళే ఇటుకల మడులు కట్టుకోవాలి. అద్దె ఇళ్ళ వాళ్లకు ఈ ఈ ఇటుకల మడులు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ సొంత ఇల్లు అయి ఉండాలి. కానీ అదే ఈ ఫైబర్ మడులు అనుకోండి, దొరికినాయి అనుకోండి మార్కెట్లో, మనకి షాపులోకి వెళ్ళగానే ఇప్పుడు ప్లాస్టిక్ ట్రేలు, కుండీలు దొరికినంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ టబ్బులు కనుక, ఈ సైజు టబ్బులు, ఈ 2 ఫీట్ల పొడవు వెడల్పు, 4 ఫీట్ల పొడవు వెడల్పు, 1 ఫీటు లోతున్నటువంటి ఈ టబ్బులు కనుక మనకు అందుబాటులోకి వస్తే నిజానికి రెంటుకున్న వాళ్ళు కూడా ఓ 4 టబ్బులు తెచ్చేసుకొని వాళ్ళు మిద్దె మీద చక్కగా కూరగాయలు పండించుకుంటారు. వాళ్ళే వేరే ఇంటికి మారినప్పుడైనా సరే ఇంటి సామాన్లతో పాటు ఇవి కూడా తీసుకుపోవచ్చు. అంత సౌకర్యవంతమైన అన్ని రకాల ఉపయోగాలు ఈ ఫైబర్ టబ్బుల వల్ల మనకు ఉన్నాయి. ప్రస్తుతం మటుకు వీటితోటి రాజీ పడాల్సి వస్తుంది. మనకు ఆ పెద్ద టబ్బులు కనుక, పెద్ద టబ్బులు ఇవి ఈ సైజువి, అంటే ఇవి 2 ఫీట్ల పొడవు వెడల్పు, అవి 4 ఫీట్ల పొడవు వెడల్పు. లోతు అంతా 1 ఫీట్ లోతు ఉంటే సరిపోతుంది. వీటి కింద కూడా మనం ఇలాగా ఇటుకలు పెట్టుకుని, 4 వైపులా 4 ఇటుకలు పెట్టుకుని, సిమెంట్ ఇటుకలు పెట్టుకుని, మధ్యన కూడా ఒక ఇటుక పెట్టుకుంటే మీరు దీని కింద కూడా చక్కగా ఊడ్చుకోవచ్చు. మీకేమి మీ బిల్డింగ్కి, మీ టెర్రస్కి ఏమి మట్టి అంటదు, వాటర్ అంటదు, ఏమీ కూడా ప్రమాదం లేదు. సో అందువల్ల ఇది మడులకు ప్రత్యామ్నాయంగా, ఇటుకల మడులకు ప్రత్యామ్నాయంగా మీరు ఇట్లాంటివి కూడా చక్కగా వాడుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ, మెయింటెనెన్స్ ఏమీ ఉండదు, ఇవేమి డ్యామేజ్ అయిపోయేది లేదు, ఇవేమి చెడిపోయేది లేదు. ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటాయి, ఏళ్ల తరబడి మన్నికగా ఉంటాయి. ఈ టబ్బును ఒకసారి చూడండి. పనికిరాని వాటర్ కూలరు అడుగు భాగం ఇలాంటివి ఒక 30 దాకా ఉన్నాయి. దీంట్లో మునగ చెట్టు, ఇదేమో ద్రాక్ష మొక్క. ఈ ద్రాక్ష మొక్క పైకి కమాను ఆ దర్వాజా మీదకి పాకింది. ఇది నాకు వేరే ఈ మునగ మొక్క తెచ్చినప్పుడు నాకు వేరే ఇంతకంటే పెద్ద మడిలో పెట్టాలి నిజానికి మునగ. 4 ఫీట్ల పొడవు ఉన్న మడిలో నాటాలి మునగ. నాకు అప్పుడు అట్లాంటి మడి అందుబాటులో లేక దీంట్లో నాటాను. ఈ ద్రాక్ష మొక్కేమో ఇది పనికి రాకుండా పోయింది నిజానికి, అప్పుడు అసలు ఎండిపోయింది, అది చనిపోయింది అనుకున్నాను. ఈ మునగ మొక్క పెట్టిన తర్వాత ఈ ద్రాక్ష కూడా తిరిగి చిగురించి పైకి వెళ్ళిపోయింది. సో అంచేత ఇంత మీకు ఈ మునగ చెట్టు కాయలు కూడా, మొన్న కాయలు కూడా తెంపినాం దీని కనుక. ఈ డబ్బాలో, ఈ పాటి డబ్బాలో మీరు ఇంత పెద్ద చెట్టును కూడా పెంచవచ్చు. అవసరమైతే చెట్టు పెరుగుతోంది సరిపోవటం లేదనుకుంటే మీరు చుట్టూ ఇటుకలతో కాస్త వాలును లేపుకుంటూ మట్టి ఎరువు మళ్ళా పోసుకున్నట్టయితే మీకు పెరుగుతుంది. పెరిగి ఈ చెట్టు ఇంకా ఎదగడానికి
అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి హోల్ చూడండి, డ్రైనేజ్ హోల్. ఇటు సైడ్ మనం ఎప్పుడు కూడా హోల్స్ అన్నీ కూడా మనకి ఆపరేట్ చేయడానికి ఇటువైపు మన వైపు బయట సైడ్ దారుల వైపు కూడా మనం ఇట్లా చేసుకుంటే వానాకాలంలో ఏమైనా జామ్ అయితే వాటర్ నిలిస్తే మనం ఇందులో హోల్తో మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పనికిరాని వాటర్ కూలర్లను కూడా మడులుగా మనం ఎట్లా మార్చుకోవచ్చో మనం ఈరోజు తెలుసుకున్నాము. అట్లాగే మరొక కొత్త విషయంతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.